ఈ రోజు డే 13th అనేది గడుస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఉస్తాద్ భగత్ సింగ్ కలెక్షన్ ఎంత, దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ దాని యొక్క కలెక్షన్ అనేది ఎంత వచ్చింది ఏంటి అని చెప్పి క్లారిటీగా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఓవర్సీస్ నెట్, ఓవర్సీస్ కలెక్షన్, సో వరల్డ్ వైడ్ గ్రాస్ పరంగా, ఇండియన్ నెట్ పరంగా ఈ రోజు డే 13th అనేది ఉస్తాద్ భగత్ సింగ్ గడుస్తుంది కాబట్టి క్లారిటీగా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఎవరు మిస్ చేయదు. సో దీని బజ్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి ఎంత ఉంది ఏంటి అని చెప్పి లాస్ట్లో ఎండ్ వరకు తెలుసుకుందాం అనమాట. సో చూసుకున్నట్లయితే ఉస్తాద్ భగత్ సింగ్ కి సంబంధించి డే 13th అనేది గడుస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క మూవీ వచ్చి ఒక 20 లక్షల వరకే సంపాదించింది ఇప్పుడు ప్రస్తుతానికి. దురంధర్ అనేది నెక్స్ట్ చెప్తాను, ఓకేనా. సో చూసుకున్నట్లయితే దీని బజ్ అనేది చాలా వరకు తగ్గిపోయింది అని చెప్పి చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి, సోషల్ మీడియాలో బాగా భయంకరంగా వైరల్ అవుతుంది అనమాట. ఇప్పుడు 13 రోజులకే ఈ విధంగా అయిందా అని అనేది తెలియట్లేదు. అదే దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ చూడండి, సో నెక్స్ట్ లెవెల్లో కలెక్షన్స్ అనేటివి మామూలుగా రావట్లేదు అనమాట. సో బేబచ్చంగా వెళ్ళిపోతున్నాయి అనమాట. 100 కోట్ల పైన ఈ యొక్క డే ఇండియన్ నెట్ కలెక్షన్ అనేది వసూలు అయితే చేస్తుంది. డే వైజ్ గా చూసుకున్నట్లయితే 50 లక్షలు, 60 లక్షలు ఈ విధంగా ఉస్తాద్ భగత్ సింగ్ అయితే వస్తున్నాయి అనమాట, ఓకేనా. 50 కోట్లు, 60 కోట్లు, 40 కోట్లు, 60 కోట్లు అనేది సో దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్కి అయితే వస్తున్నాయి అనమాట. పెద్దీకి సంబంధించి కూడా మాట్లాడుకుందాం, ఓకేనా. సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెళ్ళగానే ఆల్లో పెట్టుకోండి. చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి 13 రోజులైతే గడుస్తుంది ఉస్తాద్ భగత్ సింగ్ అనేది. సో టోటల్గా 13వ రోజు గడుస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క మూవీ వచ్చి ఇక 20 లక్షల వరకే సంపాదించింది. ఈ యొక్క మూవీ వచ్చి 35 లక్షల వరకే సంపాదించింది. డే 11 చూసుకున్నట్లయితే 1,03,00,000 వరకే సంపాదించింది. డే 10 చూసుకున్నట్లయితే 86 లక్షల వరకే సంపాదించింది, కోటి కూడా దాటలేదనమాట. సో డే 9 చూసుకున్నట్లయితే 1,10,00,000 వరకే సంపాదించింది. డే 8 చూసుకున్నట్లయితే 1 కోటి వరకే సంపాదించింది అనమాట. సో డే 7 చూసుకున్నట్లయితే 1,35,00,000 వరకే సంపాదించింది. డే 6 చూసుకున్నట్లయితే 1,75,00,000 వరకే సంపాదించింది. డే 5 చూసుకున్నట్లయితే 2,50,00,000 వరకే సంపాదించింది అనమాట. సో డే 4 చూసుకున్నట్లయితే 7,50,00,000 వరకే సంపాదించింది. డే 4 అనేది బాగా వచ్చింది అనమాట. డే 3 చూసుకున్నట్లయితే 9,10,00,000 వరకే సంపాదించింది డే 3, ఓకేనా. డే 2 చూసుకున్నట్లయితే 9 కోట్ల వరకే సంపాదించింది. సో డే 1 చూసుకున్నట్లయితే 34,75,00,000 అయితే సంపాదించింది అనమాట, ఓకేనా. సో అదే దురంధర్ పార్ట్ 2 చూసుకున్నట్లయితే 100 కోట్లకు పైగానే దాటేసింది. ఇయర్స్ ద్వారా 100 కోట్ల పైన దాటేసింది అనమాట. సో ఈ రోజు డే 13th అనేది గడుస్తుంది కాబట్టి దీని ఆక్యుపెన్సీ అనేది ఎంత వచ్చింది, 17% ఉందన్నమాట. సో షోస్ అనేటివి ఎన్ని పడ్డాయి, 768 షోస్ వరకే పడ్డాయి అనమాట, ఓకేనా. సో చూసుకున్నట్లయితే దీనికి షోస్ అనేటివి 4,000కి పైగానే పడుతున్నాయి, ఓకేనా. సో అదే దురంధర్ మూవీకి 20,000, 12,000, 13,000, 15,000, 7,000 ఆ విధంగా పడుతున్నాయి అనమాట. దానికి థియేటర్స్ అనేటివి ఎక్కువగా అని చెప్పి క్లారిటీగా తెలుసుకోవచ్చు. ఆక్యుపెన్సీ అనేది కూడా ఉస్తాద్ భగత్ సింగ్ కి 69, 36, 32, 20, 17, 18, 19, 20, సో 50 అని చెప్పి ఈ విధంగా వస్తుంది అనమాట. సో నెక్స్ట్ లెవెల్ 80%, 70%, 50%, 60%, 70%, 75%, 85%, 90%, సో 99% ఈ రేంజ్ లో ఆక్యుపెన్సీ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, ఈ యొక్క మూవీ వచ్చి వరల్డ్ వైడ్ గ్రాస్ పరంగా 94 కోట్లు అయితే వసూలు అయితే చేసింది ఉస్తాద్ భగత్ సింగ్, ఓకేనా. సో చూసుకున్నట్లయితే ఈ యొక్క ఇండియన్ నెట్ కలెక్షన్ లో టోటల్ గా చూసుకున్నట్లయితే ఒక 80 కోట్లు అయితే ఉంటుందన్నమాట, లేదా 75 కోట్లు అయితే ఉంటుందన్నమాట. ఓవర్సీస్ నుంచి వచ్చిన డబ్బు ఏదైతే ఉందో, అదర్ కంట్రీ నుంచి వచ్చిన డబ్బు 12 కోట్ల వరకే ఉంటుందన్నమాట ఉస్తాద్ భగత్ సింగ్ కి, ఓకేనా. సో చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ బడ్జెట్ వచ్చి 150 కోట్లు అనమాట. ఇది లాభాల్లోకి రావాలంటే 220, 230 కోట్లు అయితే సంపాదించాలి, గట్టిగా పోరాడాలన్నమాట. మరి ఇది సంపాదిస్తుందా లేదా అని చెప్పి తెలియట్లేదు. ఫస్ట్ రోజు, సెకండ్ రోజు ఉన్నట్టు గుండెల మీద చేసుకొని చెప్తున్నాను. ఫస్ట్ రోజు, సెకండ్ రోజు ఎన్నెన్నో మాట్లాడారు అనమాట. సినిమా అలా ఉంది, ఇలా ఉంది, ఎలా ఉంది, అలా ఉంది, చాలా హైప్లో వెళ్తుంది అని చెప్పి చాలా మాట్లాడారు అనమాట. ఇప్పుడు ఈ కలెక్షన్ ఏంది నాకు అర్థమే కావట్లేదు అసలు. మరీ ఎంత తక్కువ, 94 కోట్లు ఏంది, 100 కోట్లు కూడా దాటలేదు అసలు మూవీ. 94 కోట్లు ఏంది నాకు అర్థమే కావట్లేదు అసలు. అదేమనంటే దీని మీద వీడియోలు చేయడం ఆపేసే బ్రో అని చెప్పి కామెంట్లు వస్తున్నాయి. సరే నేను ఆపేస్తాను, మరి గూగుల్ మర్చిపోదుగా, ఇలా కొడితే అలా వచ్చేస్తుంది అనమాట, మహేష్ బాబు గారు చెప్పినట్టు. సో నేను ఇక్కడ ఎవరిని కించపరిచి మాట్లాడలేదు, సో మీకు అర్థం అవ్వాలని చెప్పి మాట్లాడుతున్నాను అనమాట. ఏంటంటే 94 కోట్ల నాకు అర్థమే కావట్లేదు. సరే నేను వీడియోలు చేయడం ఆపేస్తా ఇప్పటికే, ఓకేనా, ఆపేస్తా.
ఒకసారి లాజికల్గా ఆలోచించండి. ఆ ఫిగర్ అనేది ఇంకెక్కడా కనిపించదా? దాని మీద రివ్యూ వీడియోస్ రావా? 94 కోట్లు అంటే గూగుల్ ఎలా డిసైడ్ చేసేస్తుంది? గూగుల్ డిసైడ్ చేసి ఇస్తుంది కదా, ఒక రిపోర్ట్ అనేది ఇస్తుంది కదా. అదేంది బ్రో నీకు అంత తెలివి లేదు, నువ్వు వేరే దగ్గర నుంచి చెప్తావు అని. నేను వేరే దగ్గర నుంచి చెప్పేది ఎవరైతే ఏమి న్యూస్ రిపోర్టర్ అయితే ఏమి, ఇంకెవరైతే సినిమా రివ్యూస్ ఇచ్చే వాళ్ళైతే ఏమి, ఎవరైతే ఏమి, వాళ్ళు కూడా చూసే చూపేది, వాళ్ళు కూడా చూసే చెప్తారు. ప్రత్యేకంగా వాళ్ళేం మనీ పెట్టి కలెక్షన్ అనేది ఇంత వస్తుంది, మాకింత చూపిండి అని చెప్పి వాళ్ళేం మనీ పెట్టి ఏం తీసుకోరు. వాళ్ళు కూడా చూసే చెప్పేది, నేను కూడా చూసే చెప్తున్నా. సో మరి చాలా తక్కువ ఇదేం బాగాలేదు అసలు అనమాట. ఏదో పవన్ కళ్యాణ్ గారు ఒక ఛాన్స్ ఇచ్చాడు, అది అన్ని సార్లు అదే క్లిక్ అవుతుంది అనేది అది ఇంపాసిబుల్ అనమాట అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. ఫస్ట్ రోజు, సెకండ్ రోజు, 3 రోజుల వరకు మోత మోగిపోయింది, ఫ్యాన్స్ అయితే చూశారు. అది నెక్స్ట్ వే. ఇప్పుడు చూడు టాక్ ఎలా ఉంది, ఇప్పుడు ఏమైంది టాక్ ఏమైంది, అదో మాదిరిగా ఉందన్నమాట. ఇక దురంధర్ పార్ట్ 2 చూసుకున్నట్లయితే షార్ట్ కట్ లో చెప్పేస్తాను. సో దురంధర్ పార్ట్ 2 చూసుకున్నట్లయితే 1300 కోట్లు ప్లస్ అయితే సంపాదించింది ఇప్పుడు ప్రస్తుతానికి. అది ఇండియన్ నెట్ కలెక్షన్ లో 900 కోట్లు వసూలు అయితే చేసింది అనమాట. 900 కోట్లు ఇండియన్ నెట్ కలెక్షన్ లో, ఇక ఊహించుకోండి. సో అదర్ కంట్రీ నుంచి వచ్చిన డబ్బు ఏదైతే ఉందో, ఓవర్సీస్ డబ్బు, మన తెలుగు ఇండస్ట్రీలో తెలుగు సినిమాకి ఇంతవరకు అంత డబ్బు రాలా. 300 కోట్లు 300 కోట్లు ఓవర్సీస్ గ్రాస్ కలెక్షన్. ఆఫ్టర్ ఆల్ మామూలుగానే ఒక 1200 కోట్లు, 1500 కోట్లు, 40 కోట్లు వస్తేనే ఎక్కువ మన తెలుగు సినిమాకి. అలాంటిది 300 కోట్ల, నాకు అర్థమే కావట్లేదు అసలు. 300 కోట్లు ఏంది, మొత్తం కలిపితే అటు ఇటు 1300 ప్లస్ అయితే వచ్చింది. ర్యాంపేజ్ మోత మోగిస్తుంది. పుష్పాన్ని దాటింది, బాహుబలిని దాటేసి అన్ని దాటేసింది. అసలు నాకు అర్థమే కావట్లేదు. నేను ఉన్నట్టు చెప్తున్నాను బ్రదర్, నేను సీరియస్గా చెప్తున్నాను. కంటెంట్ బాగుంటే ఎవడేం చేయలేడు. నాకు తెలియకుండానే 3 సార్లు వెళ్ళా సినిమాకి, నాకు అర్థమే కాదు. 3 సార్లు వెళ్ళా. ఫస్ట్ సారి చూసానా చాలా బాగుంది అనిపించింది, రెండోసారి చూసానా చాలా చాలా బాగుంది అనిపించింది, మూడోసారి చూసానా చాలు ఇంకా అవసరం లేదా అని అనిపించింది అనమాట. సో అక్కడ మీకు అక్కడ అర్థం అవ్వాలి. ఇప్పుడు మైండ్ సైకలాజికల్ గా అర్థం అవ్వాలి మీకు. తెలియకుండానే 3 సార్లు. నాలాంటి వాళ్ళు ఎంతమంది పోయి ఉంటారో. అదేంది బ్రో, అది మన ఉస్తాద్ భగత్ సింగ్, మన పవన్ కళ్యాణ్ గారిది. సో ఆ సినిమా పోవాలి కదా అని అంటే కంటెంట్ బాగుండాలి బ్రదర్, అంతే. కంటెంట్ బాగుంటే ఎవ్వడేం చేయలేడు. సో ఏదో పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక ఛాన్స్ అయితే ఇచ్చాడు అనమాట. అది అక్కడ ఏమైందో మనకైతే తెలీదు. సో నేను ఈ వీడియోలో ఎవరిని కించపరిచి మాట్లాడలేదండి. సో మామూలుగా జస్ట్ ఒక ఫన్నీగా మాట్లాడుతున్నాను అనమాట. మీరు కూడా ఫన్నీగా తీసుకోండి. జస్ట్ ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వరకే, సోషల్ మీడియా ఆధారంగా చెప్పబడుతుంది ఈ యొక్క కలెక్షన్ అనేది. సో ఎటువంటి అఫీషియల్ పోస్టర్ అనేది కూడా ఇంత వరకు వదలలేదు అనమాట వాళ్ళు. సో చూద్దాం, ఏమన్నా వదిలితే చూద్దాం అనమాట. ఓకేనా? సో ఇదండి వీడియో అనేది. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎంతైనా సరే బ్రో, ఆ యొక్క దురంధర్ పార్ట్ 2 ఆ యొక్క ఎమోషన్స్ అనేటివి బాగా పండింది అనమాట. లాస్ట్ కానీ ఫస్ట్ కానీ సో నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళింది అనమాట. అస్సలు ఆ ఫోటో కాల్చడం కానీ, ఫస్ట్ లో కాలుస్తాడు, మళ్ళీ లాస్ట్ లో కాలుస్తాడు అనమాట మన రణ్వీర్ సింగ్. ఓకేనా? ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రతి దగ్గర చాలా చాలా బాగా అనిపించింది నాకైతే. సో ఇదనమాట.